టైమ్స్ టుడే వీక్షకులకు క్రీస్తు పేరిట శుభాభివందనాలు చెల్లిస్తూ విశ్వాసాన్ని సంపాదించుట ఎలా అనే ఈ ఉన్నతమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు విశ్వాసం అనేది ఎలా సంపాదించాలో, దానివల్ల ఉపయోగాలేంటో 2 నిమిషాలు మనం వాక్యాన్ని ఆలోచించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని మనం బైబిల్లో ఎన్నో సందర్భాలలో మనం నేర్చుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి జాగ్రత్తగా బైబిల్లో గమనించగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం జాగ్రత్తగా చూడగలిగితే అక్కడ వ్రాసిన మాటను జాగ్రత్తగా గమనిస్తే, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమై ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అని అన్నాడు. విశ్వాసము మరి ఒక దానికి నిజమైన రూపాన్ని ఇవ్వగలదా? మరి ఒక దానికి నిజమైన రూపాన్ని ఇవ్వగలదా అంటే ఇవ్వగలదు. అది ఎలా ఇవ్వగలదు అన్నది ఆలోచించాలి. ఎందుకంటే నిజమైన స్వరూపము అన్నాడు. అంటే విశ్వాసం అంటేనే కనబడనిది. కనబడిన దానికి రూపం ఉంటుందా అని అంటే ఉంటుంది. ఆ రూపాన్ని ఎలా సంపాదించాలంటే, ఒక శతాధిపతి ఆ రూపాన్ని ఎలా సంపాదించాడో మనం బైబిల్లో గమనించాలి. శతాధిపతి తనలో ఉన్న విశ్వాసానికి ఒక నిజమైన రూపాన్ని సంపాదించాడు. దీనికి ఏది కారణమైంది అని అంటే అతనిలో ఉన్నటువంటి విశ్వాసమే. ఆ విశ్వాసం అన్నది తనకు దగ్గర పనిచేస్తున్న వ్యక్తిని మరణశయ్య మీద నుండి లేపగలిగిన దశకు తీసుకువెళ్ళింది. అంటే ఉదయకాలమే మనం ప్రార్థనతో మన జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఆ ప్రార్థనలో విశ్వాసం అన్నది జోడించబడితే, ఆ విశ్వాసం అన్నది అందులో నిగుణీకృతమై ఉన్నట్లయితే మన యొక్క ప్రార్థనకు విలువ చేకూరుతుంది. అంటే విశ్వాసాన్ని మనం సంపాదించడానికి నిజమైన స్వరూపం అనేది ఒకటి ఉందని, దాన్ని ఆస్వాదించాలి అని. అందుకనే మీరు ఒక్కసారి బైబిల్లో చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయం, ఒక శతాధిపతికి ప్రియమైన దాసుడు ఒకడు రోగి అయి చావసిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యుద్ధకు పంపెను. ఈ సందర్భం మనందరికీ తెలుసు. అంటే యూదుల పెద్దలని తన దగ్గరకు పంపినప్పుడు, యేసుక్రీస్తు వారు తిరిగి అక్కడికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వారు రాగానే ఆయన ఏం మాట్లాడాడో మీరు ఒక్కసారి జాగ్రత్తగా అక్కడ గమనిస్తే, యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహమును చూచి, ఇశ్రాయేలీలలోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను కనుగొనలేదని అన్నాడు. అంటే ఇక్కడ శతాధిపతి ప్రార్థన చేశాడా, లేక తన విశ్వాసంలోనే ప్రార్థనను సంపాదించాడా? పాయింట్ మీరు బాగా క్యాచ్ చేయాలి. శతాధిపతి విశ్వాసంలోనే ప్రార్థనను సంపాదించినంతటి గొప్పవాడిగా మారాడు. అంటే ఈ విశ్వాసం అన్నది ఎంత విలువైనదో జస్ట్ ఆలోచించండి. ప్రతి మార్నింగ్ ఉదయకాలమే వేకునే లేవగానే విశ్వాసం అన్న పదం అనేది ఎంత విలువైనదో, దాన్ని సంపాదించడానికి ఎలా ప్రయత్నించాలో ఆలోచిస్తే శతాధిపతి ప్రయత్నించినట్లుగా మనం కూడా ప్రయత్నించాలి. శతాధిపతి ఎలా ప్రయత్నించాడు అంటే, విన్న మాటకు నిజమైన రూపం అనేది ఒకటి ఉందని అనుకున్నాడు. యూదుల పెద్దలను పిలిచి యేసును ప్రాధేయపడి అడిగాడు, మాట మాత్రం సెలవివ్వు చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. నీవు ఇంటిలోనికి రావటానికి నేను పాత్రుడను
కాదు అని అన్నాడు. దీనికి యేసుక్రీస్తు వారే ఆశ్చర్యపోయేంత విశ్వాసం తనలో ఉంది. అందువలన తన దగ్గర పనిచేసే దాసుడు మరణంలో నుండి జయింపబడిన దశకు వెళ్ళాడు. దీని వెనక ఏముందో ఒక్కసారి ఆలోచించండి. గనుక విశ్వాసం అనేది మనం సంపాదిస్తే ఆ విశ్వాసముతో కూడిన ప్రార్థన మనకు ఒక విజయాన్ని చేకూరుస్తుంది. ఆలోచించండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి. చిన్న ప్రార్థన చేస్తాను, తలలు వంచండి. ప్రేమ కలిగిన తండ్రి, నీ పిల్లలకు నీ మాటలు చెప్పాను, విన్నారు, ఆలోచిస్తున్నారు. ఇదిగో నీ ఉన్నతమైన జ్ఞానాన్ని నేర్చుకునే భాగ్యాన్ని, ఉదయకాలమే ఉన్నతమైన మాటలతో బలపరచబడే భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.